ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి పాలనలో రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుస్తుంది అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. పొలిటికల్ బాస్లు చెప్పినట్లు నడుచుకుంటున్న పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నారు. సత్తెనపల్లి పోలీసుల వేధింపుల వల్లే లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు అన్నారు. శాతవాహన కాలేజీని అర్ధరాత్రి కూల్చివేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై హైకోర్టుతో పాటు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు సజ్జల. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి గుంటూరులో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే మొదలుపెట్టిన ఈ వికృత యజ్ఞం ఏదైతే ఉందో, ప్రత్యర్థుల మీద దాడులు, ఎక్కడైనా ప్రశ్నించే గొంతు ఉంటే దాన్ని నొక్కడం, తప్పుడు కేసులు పెట్టడం, నోరెత్తాలంటే భయపడే రకంగా రాష్ట్రంలో భయాందోళనలు క్రియేట్ చేయడం, టెర్రర్, దీన్ని పూర్తిగా 100కు 150% అచీవ్ చేశామని రికార్డు బ్రేక్ చేసుకున్నారు ఏడాది పాలన సందర్భంగా. పోలీసు వ్యవస్థ అందులో కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ తమ ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ తయారైనట్టు కనపడుతోంది. లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరదు. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు? డీఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డీఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? ఈ వాంగ్మూలం కంటే ఇంకా ఏ కోర్టులో అయినా వేరే విలువైంది ఏదైనా ఉంటుంది అయితే నేను అనుకోను. అప్పటికడితే ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడు. శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. ఒక 50-60 ఏళ్ల నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. ఇమీడియట్ సస్పెండ్ చేయడం, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి సిట్టింగ్ జడ్జితోనే మా డిమాండ్. అన్ని కోర్టులో వేస్తున్నాం. రీసెంట్ ఇన్సిడెంట్స్ హరికృష్ణదైతే ఇది కూడా పంపిస్తున్నాం ఎన్హెచ్ఆర్సీకి.